ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలా మంది అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఈ జన్మలోనే కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలి. కోరికలను నెరవేర్చుకోకపోతే ఆ కోరికలను నెరవేర్చుకోవటానికి మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది అనేటువంటి మాట సహజంగా వినపడుతూ ఉంటుంది. నిజానికి కోరికలను నెరవేర్చుకున్నప్పటికీ అవి రాగ సంస్కారాలను, ద్వేష సంస్కారాలను ఏవో ఒకటిని ఏర్పాటు చేస్తాయి. ఈ రాగద్వేష సంస్కారాల వల్ల బంధం అనేది ఇంకా ఎక్కువ అయ్యి మళ్ళీ జన్మల్లోకి రావటం జరుగుతుంది. కానీ కోరికలను నెరవేర్చుకోవటం వల్ల జన్మలు లేకపోవటం అనేది ఉండదు. ఎవరైతే జనక మహారాజు లాంటి వాళ్ళు భోగాల్ని అనుభవించినప్పటికీ రాగ సంస్కారాలు, ద్వేష సంస్కారాలు, అనుభూతి అనేవి కూడా భ్రమే అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ బంధంలో పడరు. కాబట్టి వాళ్ళు జీవన్ముక్తులుగా ఉండిపోతారు. ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలా మంది అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఈ జన్మలోనే కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలి. కోరికలను నెరవేర్చుకోకపోతే ఆ కోరికలను నెరవేర్చుకోవటానికి మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది అనేటువంటి మాట సహజంగా వినపడుతూ ఉంటుంది. నిజానికి కోరికలను నెరవేర్చుకున్నప్పటికీ అవి రాగ సంస్కారాలను, ద్వేష సంస్కారాలను ఏవో ఒకటిని ఏర్పాటు చేస్తాయి. ఈ రాగద్వేష సంస్కారాల వల్ల బంధం అనేది ఇంకా ఎక్కువ అయ్యి మళ్ళీ జన్మల్లోకి రావటం జరుగుతుంది. కానీ కోరికలను నెరవేర్చుకోవటం వల్ల జన్మలు లేకపోవటం అనేది ఉండదు. ఎవరైతే జనక మహారాజు లాంటి వాళ్ళు భోగాల్ని అనుభవించినప్పటికీ రాగ సంస్కారాలు, ద్వేష సంస్కారాలు, అనుభూతి అనేవి కూడా భ్రమే అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ బంధంలో పడరు. కాబట్టి వాళ్ళు జీవన్ముక్తులుగా ఉండిపోతారు.